మంచాచెడా అన్నది రాష్ట్ర పబ్లిక్ చూసుకుంటారు గాని సీఎం రేవంతాలు సార్ అయితే సీట్ ఎక్కింది గుత్తా తన పాలనలా ఏదో ఒక మార్పు ఉండేటట్టు చూస్తున్నాడుల్లా ఏ కార్యం ముంగటేసుకున్నా మన తెలుగొల్ల పాలన చరిత్రలనే సీఎం సారీ తాపు మేడారం జాతరలో పెట్టబోతున్నాడు కేబినెట్ మీటింగు అంటే చిట్టసీమ అంట హైదరాబాద్ అవతల మంత్రివర్గ సమావేశం జరగబోతున్నదన్నట్టు తొలుత ఐదారం పొద్దుగాల ఖమ్మం జిల్లాల సుడిపెడతాడట సీఎం సారు జిల్లాల డెవలపింగ్ పనులు షాల్ చేసి కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టి ఎర్రజెండా పార్టీ సిపిఐ 100 సంబురాలు చూసుకొని మాపటాల మంత్రులందరితోనట్టుగా మేడారం చేరుకొని సాయంత్రం 5 నుంచి కేబినెట్ మీటింగు నడుపుతారట ఈ తాపు మేడారం జాతర గొప్పగా చెయ్యాలని గట్టి పట్టు మీదనే ఉన్నారు షెయి సర్కారోళ్ళు కాబట్టి మేనుగా జాతర ఏర్పాట్ల మీదనే జరిగేటట్టున్నది తొలుత చర్చ ఇప్పటికే తాపతాపకు సర్దనవసరం లేకుండా గద్దెలను అద్దం లెక్కనే చేసింది సర్కారు ఇంకేం ఆలోచన చేస్తారో మరి రేపు మీటింగ్లా అట్లనే మున్సిపల్ ఎలక్షన్లకు రిజర్వేషన్లు ఖరారైనాయి కదా రేపో మాపో షెడ్యూల్ వచ్చేటందుకు కూడా ఉన్నది ఆటి మీద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ల మీద అట్లనే అచ్చే ఏడాదిలా గోదావరి పుష్కరాలత్తున్నాయి ఆటి మీద నీళ్ల ప్రాజెక్టుల మీద మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారట రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల మీద కూడా కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేసి చెప్తారని కూడా అంటున్నారు గాని చూడాలి మరి రైతులకు శుభవార్త చెప్తారా లేదా అనేటిదిగా మేడారం హరిత ఓటలనట ఈ సమావేశం జరిగేది మొత్తానికి హైదరాబాద్ అవతల అది కూడా ఓ మారుమూల జాగల కేబినెట్ మీటింగ్ జరగబోడు జరంత ఇచ్చెంత్రమే అనిపిస్తున్నది సీఎం సారు మంత్రులంతా పోతున్నారు కాబట్టి బందోబస్తు కూడా గట్టిగానే ఉంటది కాబట్టి జాతర పోతున్న పబ్లిక్ మీరు సుతం జర పైలం మరి